హలో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే ఒక విశేషం జరిగింది. అది ఏం జరిగిందో ఈ వీడియోలో అయితే చెప్తాను, చూసేయండి ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నా డ్యూటీల గురించి అయితే మాట్లాడుకుందాము. నా డ్యూటీలు ఒక్కొక్క రోజు ఎక్కువ ఉంటాయి, ఒక్కొక్క రోజు తక్కువ ఉంటాయి. ఎందుకంటే సింగిల్ డ్యూటీ అనమాట నాకు ఇక్కడ కోయట్లయితే. ఇక్కడ వచ్చేసి చలికాలం అనేది వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ ఎండాకాలం వస్తుంది కాబట్టి క్లైమేట్ అనేది చేంజ్ అయింది. గాలి అయితే విపరీతమైనటువంటి గాలి దోలుతా ఉంది ప్రజెంట్. ఆ క్రమంలోనే ఈ రోజు అయితే డ్యూటీలు మట్టుకు వాసిపోయినాయి. హాస్పిటల్ డ్యూటీలు అనేవి తిరగొడుతుంది ఈ రోజు మా మేడం అయితే నన్ను. ఆ విధంగానే సల్మియాలో ఉండే ఆల్సివో హాస్పిటల్ పెద్దదనమాట. హాస్పిటల్ అయితే అక్కడికి వచ్చేస్తున్నాను ప్రజెంట్ అయితే. అక్కడ తీసుకుని వచ్చినాను మా మేడం ఈ రోజు. స్కూల్ డ్యూటీలు ఎక్కువ ఉండడంతో ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉన్నది. ఏ రూట్ పట్టినా గానీ కితకితలాడుతా ఉన్నది కోయట్ల ప్రజెంట్. మా మేడం అయితే హాస్పిటల్ దగ్గర దించేసిన తర్వాత నాకైతే టైం అయిపోయింది అన్నానికి. నాకు డబ్బులు ఇచ్చేసిపోయి నువ్వు ఎక్కడన్నా తినేసి వచ్చే హాస్పిటల్ దగ్గర ఉండని చెప్పేసి డబ్బులు ఇచ్చేసిపోయింది. సరే అని చెప్పి నేను ఆ డబ్బులు తీసుకుని ఇప్పుడు తినేటువంటి అన్నం చూడండి, ఇది చికెన్ బిర్యానీ అంట. దీని వాటం చూడండి ఎట్టోనాదో ఒకసారి. ఇప్పుడు నేను తింటానేది బంగ్లాదేశ్ వాళ్ళది హోటల్. ఇది వాళ్ళు ఎక్కడుండే వాళ్ళ మురుకు షట్లలో అయితే పావు ₹1.5 అయితే తీసుకున్నాడు. దీనికైతే వరస్ట్ గా ఉన్నది ఇది అన్నం అయితే. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక మీరైతే ప్లీజ్ సబ్స్క్రైబ్.